హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇంకా ఈరోజైతే నేను మార్నింగ్ రొటీన్ కోసం అయితే వర్క్ అయితే స్టార్ట్ చేసిన అనమాట. అయితే ఈరోజు ఈ బ్లాగ్లో మనం చాలా విషయాలు మాట్లాడుకుందాము. రెగ్యులర్గా ఎంత పని ఉన్నా, వర్క్ చేసిన లేడీస్ అయినా, వర్క్ చేయని లేడీస్ అయినా, పిల్లలు ఉన్నా, ఎవరైనా కానీ మార్నింగ్ చేసే పనులు అయితే అసలు ఇంకెవరికి తప్పవు, ఒకవేళ ఇంట్లో మేడ్ ఉంటే తప్ప. అండ్ ఏంటంటే శివరాత్రి తర్వాత నెక్స్ట్ డే నేను మార్నింగ్ ఫాస్టింగ్ అంటే వదులుతామని కూర్చున్నాను. ఇంకా దేవుడికి అన్నము కూరలు అన్నీ వండి పెట్టాను కదా, అది కూడా నేను వీడియో పెడతాను. కూర్చోగానే నాకు కాల్ వచ్చిందనమాట, మళ్ళీ ఇంటర్వ్యూ కాల్ వస్తే నేను ఇంకా అటెండ్ అయ్యాను. ఇంకా సరిగా అసలు అన్నం కూడా సరిగా తినలేదు. సో మంచిగా వచ్చింది కదా కాల్, వెయిట్ చేస్తున్నాను కదా అని వచ్చింది అని అంటే నేను ఆ థాట్లో ఉన్నా అనమాట. అటెండ్ అయ్యాను. ఒకటి టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అయ్యింది, అందులో ఓకే అన్నారు. సో ఆఫీస్కి రమ్మన్నారు. ఆఫీస్కి అయితే బయలుదేరిన. 4 కల్లా ఆఫీస్ దగ్గర ఉండాలి అని చెప్పారనమాట. సో ఇంకా నేను హడావిడి, ముందు రోజు అంత హడావిడి, ఆ రోజు జాగరణము, ఇంకా చేసుకున్న పళ్ళు అవి ఇవన్నీ ఇంట్లో ఎట్లుంటుంది జనరల్గా శివరాత్రి రోజు అన్నీ చేసినవి ఉంటాయి కదా, అవన్నీ ఇంకా తొందర సర్దేసుకొని వీలైనంత వరకు సర్దేసుకున్నాను. మళ్ళీ వచ్చిన తర్వాత చాతకని చెప్పేసి ఎట్లాగో నేను వచ్చేసరికి నైట్ 10 అట్లా అవుతుంది మళ్ళీ రిటర్న్ నాకు. సో అని చెప్పేసి తొందర రెడీ అయ్యాను. ఆ తొందర రెడీ అయ్యేలోపు నాకు టెన్షన్ అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ ఎట్లా అయిపోతుంది, ఏ విధంగా ఉంటుంది, నా సిచ్యువేషన్ ఏంది, అక్కడ పోయి కూర్చుంటే నిద్ర వస్తుందా, ఏంటి పరిస్థితి అని చెప్పేసి. ఇంకా అయితే లాస్ట్ 2 టైమ్స్ వెళ్ళినప్పుడు మా హస్బెండ్ వద్దామంటే, ఒకసారేమో ఆయనకు అర్జెంటు, అంటే అక్కడ నాకు ముందు రోజు జాగరణ, మా ముందు రోజు శివరాత్రి కోసం ప్రిపరేషన్స్ 2 డేస్ నుంచి, అంతకు ముందు రోజు రిలేటివ్స్ చనిపోతే 2 టైమ్స్ వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా నాకు లైన్ ఇదే పని అయింది కాబట్టి, సో నేను ఇంటర్వ్యూకి ఎట్లా అటెండ్ అవుతా, ఏం చేస్తా, అది టెన్షన్ ఉండే అనమాట చాలా. సో మెట్రో అయితే ఎక్కిన. మా ఆయన వస్తాడేమో, కొంచెం నాకు ఎవరైనా వస్తే సిటీలో కొంచెం సపోర్ట్ అనిపిస్తుంది కదా. ఇంకా తనకేమో ఆ రోజు వేరే ఇంటర్వ్యూ ఉండే అనమాట, తనకు కూడా అసలు వీలు కాలేదు. సో నేనే మెట్రో ఎక్కేసి వెళ్ళిపోయినాను. వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ టైం అయితే 4కి రమ్మన్నారు, బట్ 8కి అట్లా అయింది ఇంటర్వ్యూ. ఇంకా ఇప్పటివరకు అయితే ఇంటర్వ్యూ రిజల్ట్ అయితే రాలేదు. వచ్చిన ఇంటర్వ్యూస్ అన్నిటికీ వెళ్తున్నాను, ఇంకా నాకైతే రిజల్ట్ రాలేదు, వెళ్ళాల్సి వచ్చింది. అట్లా సిచ్యువేషన్స్ అయితే ఒకదానిపై అంటే మనం ఒక్కోసారి ఫ్రీగా ఉండిపోతాము, ఒక్కొక్కసారి డే బై డే లేకపోతే హర్రీగా మనకు సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. నాకైతే అట్లనే జరిగిపోతుంది ఈ మధ్య. ఇంకొకటి ఏంటంటే, శ్రేష్ఠను ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళాలంటే చాలా మాకు చాలా బాధ అవుతుంది అనమాట. అంటే తనని మేము వదిలేసి ఎప్పుడు 1 డే కూడా వదిలేసి ఉండలేదన్నమాట. మా ఆయననేమో వదిలేసి ఊరికి వెళ్ళిపోయేవాడు. నేను ఉన్నాను కాబట్టి ఊరికి వెళ్ళిపోతాడు. నేను ఒక్కరోజు కూడా తనని వదిలి లేననమాట. ఈవెన్ 1 నైట్ కూడా లేను. చాలామంది పిల్లల్ని వదిలేసి ఆఫీస్కి వెళ్తారు, ఇంకా తప్పదని. కానీ మాకెందుకో తనని వదిలేసి వెళ్ళాలంటే అంత ప్రాణం పోయినంత పని అయిపోతుంది అనమాట. అసలు వెళ్ళలేదు. సో ఇంకా నెక్స్ట్ డే ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చిన నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది. వెళ్ళొచ్చిన నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా నేను ఇంట్లో పనులన్నీ ఈ విధంగా చేసుకుని, ముందు రోజు నేను ఇంకా జస్ట్ నార్మల్గా అన్ని పనులు చేసుకొని వెళ్ళాను, కానీ బోళ్ళు అవి ఇవి మళ్ళీ కుకింగ్ అంతా చేసినవన్నీ అట్లనే ఉండే అనమాట. సో నాకు నెక్స్ట్ డే మార్నింగ్ ఫుల్ బోళ్ళు బట్టలు అవన్నీ ఫుల్ అయిపోయినాయి. ఇంకా వాటి ఆ నెక్స్ట్ డే కూడా నాకు అసలు రెస్టే లేదు, పడుకుందామంటే రెస్టే లేదు. మళ్ళీ ఈరోజు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, నిన్న నెక్స్ట్ డే సాటర్డే మళ్ళీ నాకు 3 ఇంటర్వ్యూస్ వచ్చినాయి. సికింద్రాబాద్లో వెళ్ళాను, బట్ నమ్మకండి, చాలా మోసం జరుగుతుంది. ఇంటర్వ్యూ ఉంది అని చెప్పేసి అమౌంట్ కట్టించుకుందామని పిలుస్తున్నారనమాట. సికింద్రాబాద్లో అయితే ప్యారడైస్ దగ్గర. సో బీ కేర్ఫుల్ అనమాట, నమ్మి వెళ్ళకండి. వెళ్ళిన తర్వాత పొరపాటున కూడా డబ్బులు కట్టకండి. మననే నీకు జాబ్ వచ్చేసింది, ఇంటర్వ్యూ ఆఫర్ లెటర్ ఈరోజు ఇస్తాం, జాయినింగ్ ఇప్పుడు 1500 పే చేయి, 2000 పే చేయి అని అట్లా అంటారు. 2 తలిగినాయి అనమాట. అట్లా ఒకటేమో 3 ఇంటర్వ్యూస్కి అటెండ్ అయినాయి కదా, 2 వరస్ట్ అనమాట. ఒకటి రియల్, ఆ ఒకటి కూడా రిజల్ట్ నాకు ఈరోజు లేదా రేపు మార్నింగ్లోకి వచ్చేస్తుంది. సో నాకు ఇదే పనిలో ఉన్నాను. నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ రిలీవింగ్ లెటర్ లేదనమాట. సో యాజ్ ఎ ఫ్రెషర్గా వెళ్తున్నాను ఇంటర్వ్యూకి, ఎక్స్పీరియన్స్గా కూడా వెళ్తున్నాను. ఎవరైనా రిలీవింగ్ అవసరం లేదు అన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అంటే 2 రెజ్యూమ్స్ ప్రిపేర్ చేసుకొని 2 రకాలుగా అటెండ్ అవుతున్నాను అనమాట. నాకు ఇంట్లో పని, ఇంకా పాపను నెగ్లెక్ట్ చేసినట్టు అనిపిస్తే మళ్ళీ అది ఫీల్ అయితే మళ్ళీ పాపను చూసుకొని
అదంతా ఇట్లా లైఫ్ అయితే గజిబిజిగా అయిపోతుందనమాట ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో నాకైతే. ఇంకా అందులో మళ్ళీ మేము ఏంటంటే ఫుడ్ ఏదో చేసుకున్నాం తిన్నామా అన్నట్టుంటే మాకు నచ్చదనమాట. ఫుడ్కి మంచిగా ప్రిపేర్ చేసుకోవాలి, మంచిగా రెడీ చేసుకోవాలి, వెరైటీగా తినాలి అన్న ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి మాకు. సో దానికి కూడా ఇంపార్టెన్స్ ఇస్తాము. ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ ఇల్లు, ఇంకా కొంచెం చెప్పాలంటే నాకు మమ్మీ ఇక్కడ ఉంది కాబట్టి, అంటే మమ్మీ ఉందంటే మమ్మీ సిచ్యువేషన్ బాగాలేక ఉందన్నట్టు. సో మమ్మీ కొంచెం హెల్ప్ చేస్తుంది పాపని పట్టుకునే విషయంలో. మేము ఇప్పుడు ఇద్దరం కలిసి ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి వచ్చిన సిచ్యువేషన్ వస్తే పాపని బతిమలాడి బుజ్జగించి ఇంకా చాక్లెట్ గురించి అట్లా చేసేసి ఉంచి వెళ్తున్నాం అనమాట. 2 times అయితే అట్నే వెళ్ళాను. ఇంకా ఇప్పుడు నిన్ననైతే తీసుకొని వెళ్ళాం, సాటర్డే కార్ తీసుకొని వెళ్ళాం అనమాట తన కోసమే. అంటే తనని ఇంటి దగ్గర ఏడుస్తూ ఉంచాలనిపించలేదు, అందుకోసమని కార్ తీసుకొని వెళ్ళాము సికింద్రాబాద్ వెళ్ళినప్పుడు. సో ఇంకొక ఇంటర్వ్యూ అయితే రిజల్ట్ వచ్చేది ఉంది గాయస్. నాకు పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా, నేను ఫెయిల్ అయినా సక్సెస్ అయినా మీతో షేర్ చేస్తున్నాను. ఎందుకంటే అందరికీ లైఫ్లో చాలా జరుగుతూ ఉంటాయి కదా, నా లైఫ్లో కూడా ఇట్లా జరుగుతున్నాయి అని మీకు తెలియజేయాలి, మీరు కూడా అన్ని విషయాలు స్పోర్టివ్గా తీసుకోవాలని చెప్పేసి నేను షేర్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా నేనైతే శ్రేష్ఠ డే టైం పాలు కొంచెం తగ్గించింది, కానీ నైట్ అయితే పాలు తగ్గించట్లేదు అనమాట. నైట్ తప్పకుండా మాకు పాలు ఉండాలి పక్కన, అందులో అట్టు రావద్దు, వడవేయడానికి జాలి ఉండాలి, గ్లాస్ ఉండాలి, పాల డబ్బు ఉండాలి, ఇవన్నీ ఉండాలన్నమాట. నైట్ 2-3 times పాలు అడుగుతుంది. సైలెన్స్. పాలు పొయ్యంగా మిగిలిన పాలని నేను మళ్ళీ తనకి పొయ్యను, దాన్ని మేము మార్నింగ్ టీ పెట్టేసుకుంటాం అనమాట. ఇంకా మీకు మళ్ళీ ఫ్రెష్ పాలైతే కాగబెడతా. ఇక్కడ అదే చూపిస్తున్నాను మీకు నేను. తనకి మిగిలిన పాలను అందులో ఇంకా కొన్ని పాలు యాడ్ చేసి దాన్ని టీ పెట్టేస్తున్నా. ఇక్కడ టీ పెట్టేస్తున్నాను అనమాట. టీ పెట్టేసి ఇంకా రెడీ అయిపోయినా. మళ్ళీ ఇంటర్వ్యూ కాల్ అయితే నాకు వచ్చి ఉండే, అంటే మార్నింగ్. ఇది నిన్న వెళ్ళాను కదా, ఇది మొన్న నేను అక్కడికి వెళ్ళొచ్చిన నెక్స్ట్ డే, నిన్న మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాం కదా. సో నాకంత హడావిడి అయిపోతుంది. మీకు కూడా ఏదైనా లైఫ్లో ఇట్లాంటి హడావిడి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మేనేజ్ చేసుకోండి, గాబరా పడకండి, టెన్షన్ పడకండి. ఏదైతే అది అవుతుంది. మన ప్రయత్నం మనం చేస్తుంటే సక్సెస్ అవుతాం, ఫెయిల్ అవుతాం. కానీ ఏదో ఒక రోజు అయితే సక్సెస్ రాకుండా ఉండదు కదా, అట్లా అనుకోండి. ప్రతిదీ పాజిటివ్గా తీసుకోండి, కానీ నెగిటివ్గా తీసుకోకండి. ఇంకొకటి శ్రేష్ఠ పాస్పోర్ట్ విషయం అయితే ఇంక అక్కడే అయిపోయింది. వెళ్ళి మళ్ళీ ఒకసారి ఈ థర్స్డే అయినా వెళ్ళి పాస్పోర్ట్ తన విషయంలో కొంచెం ఆగిపోయిందనమాట. అది దానికి కొన్ని బర్త్ సర్టిఫికేట్ అవన్నీ చేంజెస్ ఉండే, అవి చేంజెస్ అన్నీ చేయించుకొచ్చుకున్నాము. ఇప్పుడైతే మళ్ళీ పోయి ఒకసారి ఆ చేంజెస్ చేయించుకున్నవి వాళ్ళకి ఇచ్చేసి అది అప్లై చేసి రావాలన్నమాట. శ్రేష్ఠకి పాల డబ్బాలు రోజు అంటే ఆడుకుంటుంది అనమాట వాటితో. డైలీ 2-3 చేంజ్ చేస్తుంది. ఆ 2-3 అనేది నేను ఇట్లా కడిగేసుకొని తర్వాత ఉడికిస్తాను పాల డబ్బాలు. తను గ్లాస్లో పాలు తాగదు, పాల డబ్బాలోనే తాగుతుంది. ఇవైతే మా పంట బియ్యం అనమాట. ఇంకా లాస్ట్ సంచి అనమాట, ఇంకా అయిపోతుంది పంట బియ్యము. సో కొంచెం పురుగు పట్టినాయి, ఇంకా లాస్ట్ సంచి కాబట్టి ఆ మాత్రం ఉంటుందిలేండి. మా నాన్న ఎక్కువ, అంటే మేము తెల్లగా ఉండకుండా పాలిష్ ఎక్కువ చేయించకుండా మీడియం పాలిష్ చేయించమన్న బియ్యము, అంత అన్హెల్దీ కదా పాలిష్ ఎక్కువ చేస్తే, అందుకోసం అని చెప్పేసి. సో ఈ విధంగా అయితే నాది కిచెన్ పనులు, ఇల్లు, పాప, ఇంటర్వ్యూస్ ఈ విధంగా మేనేజ్ చేసుకుంటున్నాను. మీరు మీ లైఫ్ని ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నారు, మీ గోల్స్ కోసం ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు అనేది మీరు మీ ఫ్యామిలీని బట్టి డిసైడ్ అవ్వండి. అండ్ మీరు ఫ్యామిలీతో పాటు మనకంటూ కూడా కొన్ని గోల్స్ ఉంటాయి కదా, వాటి కోసం కూడా మనం టైం కేటాయించాలి డెఫినెట్గా. వాటి కోసం కూడా మనం ప్రయత్నించాలన్నమాట. నాకు బిజినెస్ థాట్స్ చాలా ఉన్నాయి, కానీ మా హస్బెండ్కి బిజినెస్ ఇష్టం లేదు, అందుకోసమనే జాబ్ సైడ్ వెళ్తున్నాను. సో డెఫినెట్గా ఏదో ఒక రోజు సక్సెస్ అవుతా అని నాకుంది. ఆ రోజు నేను మీతో తప్పకుండా షేర్ చేస్తాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి వీలైతే. నేను ఛానల్లో మంచి వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను, ఒకసారి వెళ్ళి అన్నీ ఒకసారి చూసేయండి. అండ్ నాకైతే టీలో చక్కెర తక్కువ వేసుకోవడం ఇష్టం అనమాట. ఎవరైనా టీ పెడితే భయమైతుంది తాగడానికి, ఎందుకంటే షుగర్ ఎక్కువగా ఉంటే నాకు హెడేక్ వస్తుంది అనమాట. సో షుగర్ తక్కువ తీసుకుంటాను ఇక్కడ. అందుకే ఎక్కడికి వెళ్ళినా కానీ టీ నేను పెట్టడానికి ప్రిపేర్ అవుతూ ఉంటాను అనమాట. ఇదన్నమాట వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.